డీటెయిల్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ అంశం తెలంగాణలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 20న మేడిగడ్డ బరాజ్ను సందర్శించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ కూడా అదే రోజు జగిత్యాల సభలో పాల్గొంటున్నారు. ఒకే రోజు ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా సభలు పెట్టడం ద్వారా సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అందుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం బ్యారేజ్లను సందర్శించారు. చాలా రోజుల తర్వాత మేడిగడ్డ బరాజ్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలో సూచించిన అంశాల ప్రకారం మరమ్మతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ఇంజనీర్లు, నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 3 బ్యారేజీల మరమ్మతులకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వర్షాలు మొదలయ్యేలోపే ప్రధాన మరమ్మతులు పూర్తి కావాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగకూడదని, యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను పరిశీలించేందుకు ఈ నెల 20న ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన ద్వారా పనుల పురోగతిని సమీక్షించి ప్రాజెక్టు భద్రతపై ఇంజనీర్లకు కీలక సూచనలు చేయనున్నారు. సీఎం రేవంత్ పర్యటించే ముందే బీఆర్ఎస్ శ్రేణులు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. మేడిగడ్డను రాజకీయాలకు వాడుకుంటూ మరమ్మతులు చేయకుండా బీఆర్ఎస్ ను దోషిగా మారుస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అప్పట్లో కేసీఆర్ నల్గొండ మీటింగ్ పెట్టిన సమయంలో రేవంత్ మేడిగడ్డ వచ్చారని, మళ్లీ ఇప్పుడు జగిత్యాలలో సభ నిర్వహిస్తే మళ్లీ వస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు మాత్రమే కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టునే బద్నాం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఎల్ఎన్టీ పునర్నిర్మాణానికి మాట ఇచ్చినా చేపట్టకుండా రేవంత్ రెడ్డి రైతుల పొలాలు ఎండబెట్టాడని మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డికి రైతుల ఉసురు తాకుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద సుందిళ్ల, అన్నారంతో పాటు సొరంగాలు ఉన్నాయని, ప్రపంచంలో ఎక్కడా లేని ప్రాజెక్టు కట్టారని అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మెచ్చుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టాం, ఇంత పెద్ద నీళ్లు 240 టీఎంసీలో వాడుకునేది. తెలంగాణ కాళేశ్వరం కట్టక ముందు ఎట్లా ఉండే, నేను వివరాలకు పోను, మా వాళ్ళందరూ వివరాలు చెప్పారు. కాళేశ్వరం కట్టక ముందు తెలంగాణ ఎట్లా ఉండే, దయచేసి ప్రజలందరూ రివ్యూ చేసుకోవాలి. మరోవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. బ్యారేజీల మరమ్మతు, పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలను వివరించారు. ప్రస్తుతం నిపుణుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై ఎన్డీఎస్ఏ చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారని, త్వరలోనే బ్యారేజీల సందర్శనకు వస్తారని చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శ్రీనివాస్ గుప్తా గారు చీఫ్ ఇంజనీర్ రామగుండం, కల్నల్ పరీక్షిత్ మెహ్రా గారు ఇండియన్ ఆర్మీలో ఒక ఫేమస్ ఇంజనీర్. రీహాబిలిటేషన్ డిజైన్ చేయడానికి ఆఫ్రీ అనే ప్రపంచ ప్రసిద్ధి ఇంజనీరింగ్ డిజైన్ కంపెనీ వాళ్ళు ఐఐటి ముంబైతో జాయింట్ వెంచర్లో దీని యొక్క ఈ బ్యారేజెస్ యొక్క రిపేర్స్, రీహాబిలిటేషన్ ఏ విధంగా ముందుకు పోవాలో వాళ్ళు తయారు చేస్తున్నారు. ఆ విషయంలో నిన్న ఈరోజు చర్చలు జరిపినాం. వచ్చే సీజన్ నాటికి మేడిగడ్డ పనులను పూర్తి చేసి రైతుల పంటలకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. మేడిగడ్డ పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.